అంటే మనకి తెలుసో తెలియకో అతిక్రమం జరిగిందనుకో, యేసయ్యా అంటే ఆయన తప్పకుండా మనం క్షమిస్తాడు. అంతేగాని తప్పులు చేయడం మా వంతయ్యా, దయ చూపడం మాత్రం నీ వంతయ్యా అని అతిక్రమలు చేస్తూ 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 దేవుని దగ్గరకు చెప్పుకుంటే దేవునికి తెలియదా? నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో తెలియదా? దేవుడు ఒక మాట అన్నాడు, నేను ఒక వేసనైనా క్షమిస్తాను కానీ వేషధారిని మాత్రము క్షమించను. వేషధారి అంటే అర్థం ఏంటి? మందిరంలో ఒకలా, బయట ఒకలా, పాస్టర్ గారు ఉంటే ఒకలా, లేదు అన్యులుంటే మరొకలా. అవునా కదా? భర్త ఉంటే ఒకలా, భర్త లేకపోతే మరొకలా. అవునా కదా? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మనం చాలాసార్లు విని దాని విలువని తెలుసుకోలేము. కానీ అతిక్రమను దాచిపెట్టేవాడు వృద్ధుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందు. ఈరోజు ఒక వ్యక్తి అక్కడ నిలబడి మనం ఏదో బై మిస్టేక్ తేడా చేస్తే, అయ్యా నువ్వు తప్పు చేసావు అంటే ఆ వ్యక్తి నిజమేనన్నా నేను తప్పు చేశాను, తప్పు నాదే అని ఒప్పుకోగలడా? ఒప్పుకునే మనసు ఉందా? అంటే ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకుంటారు తప్పితే నిజమేనయ్యా నాది తప్పే అని ఒప్పుకున్నారు ఉన్నారా? ఓ భార్య భర్తనే తీసుకోండి, ఎక్కడో ఎందుకు, ఓ భార్య ఏదో చిన్న పని చేసింది అనుకోండి, భర్త అన్నాడు అమ్మా నువ్వు చేసింది తప్పమ్మా అన్నాడు అనుకోండి, నిజమేనయ్యా నేను చేసిన తప్పే అంటే అక్కడ హ్యాపీగా వాళ్ళు వృద్ధులుతూనే ఉంటారు. కానీ అనిద్దా నువ్వు చేయలేదేంది అనిద్ది. ఏమనిద్ది? నువ్వు చేయలా, నువ్వు చేస్తే లేని నేను చేస్తే ఏమొచ్చింది? ఓ సామెత అంటారు, నువ్వు చేస్తేనేమో లేలా, మేం చేస్తేనేమో గోల. ఎట్టా? నీకు అదే న్యాయం, నాకు అదే న్యాయం అంటారు. కానీ నేను ఈ వాక్యం ఏం చెప్తుందంటే, తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసావయ్యా అంటే దాన్ని ఒప్పుకో. ఒప్పుకున్నప్పుడు ఏమైంది? వర్ధిల్లుతావు అని చెప్తాను. అవునా కాదా? కానీ ఒప్పుకునే మనసు ఎంతమందికి ఉంటుంది? నేను తప్పు చేశానయ్యా అని. మనసులు ఎదుట ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ఏమి చేయలేరులే. కానీ ఇందాక నేను చెప్పాను కదా, తెలుసో తెలియకో అతిక్రమములు జరుగుతూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా సాయంత్రం అవగానే ఇది ఉదయాన్నే ఏం ప్రార్థన చేస్తున్నారు మీరు? ప్రతిరోజు లెగుస్తున్నారు కదా, ఇంతకు ప్రార్థన చేస్తున్నారు ఉదయాన్నే? చేస్తున్నారమ్మా? చేస్తున్నారా? ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఒక్క మాటలో చెప్పండి, మొత్తం నేను అడగను, ఒకే ఒక మాట చెప్పండి. ఏమని చేస్తున్నారు చెప్పండి అమ్మా. యేసయ్యా మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని మీరు మాకు దయాకిరీటంగా ధరింప చేసినందుకు వందనాలయ్యా. ఈ రోజంతా నీ కృప నాకు తోడయించు. అవునా, నీ చిత్తానుసారంగా నేను నడుచులాగున సహాయం చేయ్యా అని ప్రార్థన చేసుకున్నారు. ఓకే, పొద్దున్నే ప్రార్థన చేశారు కదా, సాయంత్రం 8 అయింది, లేకపోతే పనులన్నీ ముగించుకొని 9 అయింది, అదే 9:30 అయింది అనుకోండి. అప్పుడు కాసేపు అట్లా ఆగి నేను ఉదయాన్నే ఒక ప్రార్థన చేశాను. ఏమని? ప్రభువా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించయ్యా అని. మరి ఆయన చిత్తాన్ని నేను ఇప్పుడు దాకా జరిగించానా లేక దేవుడి చిత్తమునికి వ్యతిరేకమైన కార్యాలు నేనేమైనా చేశానా అని ఎప్పుడు చూసుకోవాలండి? ఎన్నింటికి? మీ పనులను చక్కబెట్టుకొని ప్రార్థన చేసుకునే సమయంలో అయినా సరే కాసేపు అలా కూర్చొని నేనేమన్నా చేశానా అని ఒక్కసారి అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఏం చేయాలి తెలుసా? ఆ అతిక్రమములన్నీ కూడా చెప్పండి, అతిక్రమములన్నీ కూడా విడిచిపెట్టాలి. అయ్యా నేను పలాంటిది చూశానయ్యా, నిజంగా అది నేను చూడకూడదయ్యా, దయచేసి నా తప్పు క్షమి. అంటే పొరపాటును చూస్తే చెప్తున్నాను. మీరు తెగబడి అన్నీ చూసేసి సాయంత్రం అయిపోయినాక అయ్యా క్షమించయ్యా అంటే పప్పులేమి ఉడకో. పొరపాటును చూసారనుకో, అయ్యా అనుకోకుండా జరిగిందయ్యా, సరే ఏంటిది పొరపాటున చూశానయ్యా, పొరపాటున మాట్లాడానయ్యా, పొరపాటున చేశానయ్యా, దయతో నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. అంతేగాని తెలిసి చేసి మరలా దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించయ్యా అంటే దేవుడు కొన్నిసార్లు కోపడతాడు కూడా. ఏంటిది?
వీరు నాకు వ్యతిరేకమైన పాపం చేశారు, వీళ్ళ ప్రార్థన నేను వినను అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇశ్రాయేలులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం వల్ల, వాళ్ళ అతిక్రమం చేయటం వలన ఏమయ్యారండి? ఏమయ్యారు? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఇశ్రాయేలీయులు కొన్ని లక్షల మంది వాగ్దాన దేశం నుంచి బయలుదేరారు కదా. ఎక్కడికి బయలుదేరారు వాళ్ళు? వాగ్దాన భూమికి చేరడానికి బయలుదేరారు, అవునా? వాగ్దాన భూమికి చేరడానికి బయలుదేరిన వీళ్ళు ఎంతమంది చేరారు? ఇద్దరు చేరారు. బయలుదేరింది ఎంతమంది? లక్షల మంది బయలుదేరారు, అవునా? ఇద్దరే చేరడానికి కారణం ఏంటి? మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? శత్రువులు చంపారు అనుకోవటానికా? దేవుడేమి శత్రువుల చేతికి ఇశ్రాయేలు ప్రజలనేమి అప్పచెప్పలా. మరి ఏమైంది అంటే, దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్పుకుంటూ వచ్చాడో వాళ్ళందరూ కూడా అవన్నీ చేస్తూ అతిక్రమములు చేస్తూ వాటిని ఒప్పుకోకుండా కప్పుకు తిరగడం వల్ల ఏమైంది తెలుసా? వారందరూ కూడా మధ్యలోనే మరణించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కానీ ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం ఒకవేళ జరిగినా సరే అవి ఒప్పుకుంటూ ముందుకు వెళ్ళారు, వాగ్దాన దేశాన్ని చేరారు. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి అంటే, ఒప్పుకునే వారిగా ఉండాలి, కానీ కప్పుకు తిరిగే వారిగా ఉండకూడదు. కప్పుకు తిరిగామనుకోండి ఏమైంది? ఎవరు నష్టపోతారు? భక్తి చేస్తున్నాం కదా, భక్తిలో ఉన్న శక్తి మేము ఎందుకు పొందుకోలేకపోతున్నాము? కారణం ఇవే. అతిక్రమంలో మనలో ఉండటం వలన భక్తిలో ఉన్న శక్తిని మనము పొందుకోలేము. భక్తిలో ఉన్న శక్తి పొందుకోకపోతే ఏమైంది? బలహీనమైతాము. బలహీనమైనప్పుడు ఏమైంది? దుష్టుడు చాలా చక్కగా మన దగ్గరకు వచ్చి మన భక్తి జీవితాన్ని పతనం చేసి వెళ్తాడు. ఏంటిది? చాలా మన అంటాడు, నేను అనకూడదు కాకపోతే